దేవుని జ్ఞానము లేనప్పుడు జనములు నశించిపోతారు. కానీ ఈరోజు సంఘాలు ఏం చేస్తున్నాయి చూడండి, సత్యాన్ని విస్మరిస్తున్నాయి. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. అంటే సత్యం అనేది ఈ సమాజంలో నిలబడాలి. ఎందుకంటే సత్యము లేకపోతే సమాజం ఏమవుతుందో మొదటి మాటల్లో మీకు చెప్పాను. ఈ ప్రపంచం ఏమవుతుందో చెప్పాను. సత్యమును విస్మరించిన జనులు నాశనమైపోతున్నారు. ప్రపంచం నాశనానికి వెళ్ళిపోతుంది. దేవుడు వారితో వ్యాజ్యమాడుతున్నాడు. ఈ ప్రపంచం కాపాడబడాలంటే ప్రపంచంలో ఏముండాలి? సత్యం ఉండాలి. ఈ సత్యాన్ని నిలబెట్టే బాధ్యత ఎవరిది అంటే సంఘాలది. సంఘానికి ఎంత పెద్ద పొజిషన్ ఇచ్చాడంటే, సంఘము సత్యమునకు ఆధారము స్తంభము. ఆధారం స్తంభం, ఆధారము స్తంభం. జాగ్రత్తగా మీరు ఆలోచిస్తేనండి, స్తంభం లేనప్పుడు స్లాబ్ కూలిపోతుంది. ఇది మీకు అర్థమైతే, సంఘము సత్యం కోసం నిలబడకపోతే ఈ సమాజంలో సత్యం కూడా కనుమరుగవుతుంది. ఏంటి, వాక్యం కనుమరుగవుతుందా? అవును, వాక్యం కనుమరుగైతే ప్రాబ్లం ఏమిటి అనుకుంటున్నారేమో. వాక్యం ఒకవేళ లేకపోతే ఆత్మల రక్షణ జరగదు. వాక్యం లేకపోతే ఈ సమాజం రక్షింపబడదు. వాక్యం లేకపోతే సమాజంలో ప్రతిదీ నాశనం అయిపోతుంది. అంటే మెడిసిన్ అయితే మెడిసిన్ కాపాడుకోవాలి. మందు ప్రపంచాన్ని కాపాడే మందుది కాపాడుకోవాలి.